మరి తెలుగుదేశం పార్టీ ఏ యొక్క విధానాలతో పార్టీ స్థాపించబడిందో, మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించే 9 రోజుల్లో అధికారానికి వచ్చి మరి వాళ్ళందరినీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఈ యొక్క పాలనలో ఉన్న ఈ అధికారం కుర్చీలో కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అటువంటి తెలుగుదేశం పార్టీని ఆనాడు మరి పేదవాళ్ళకి అవసరమైన కనీస అవసరాలు గూడు గుడ్డ, అలాగే ఉండడానికి పక్కా ఇళ్ళు, అలాగే చేనేత వస్త్రాలు అయితే ఇవన్నీ కూడా సమకూర్చి అన్ని వర్గాల వాళ్ళకి అటు మహిళలకు అయితే ప్రత్యేకమైన యూనివర్సిటీ స్థాపించడం అయితే తండ్రి ఆస్తులు సమాన హక్కు, అలాగే ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మన దేశంలోనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని ఈ శ్రీకారం చుట్టింది మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు. ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న పథకాలన్నిటి కూడా శ్రీకారం చుట్టింది మనలోని మన సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అలాగే 2 ప్రాంతాలు అయితే ఉన్నాయి. అప్పుడు 3 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఇక్కడ ఈ పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించి ఇక మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి చేరువుగా అధికారాన్ని తీసుకెళ్లిన ఘనత మన తెలుగుదేశం పార్టీదే అని అన్నగారు నందమూరి తారక రామారావు గారిది అని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. సరే, ఈనాడు మరి లెక్కలన్నీ కూడా చెప్పున్నారు. ఇంతవరకు మరి తెలుగుదేశం పార్టీ అంటేనే గుర్తింపు బీసీల వల్ల, అలాగే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ. అయితే తెలుగుదేశం పార్టీ గుండె చప్పుడు వెనకబడిన కులాలు, మనకు బలహీన వర్గాలు, జాతి పీడిత కులాలని సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నాను. ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మాలంటే అది కార్యకర్తలే అని సభాముఖంగా తెలియజేస్తూ మరి నాడు